అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. అహంకారం లేనిది అమ్మ. సాధారణంగా జీవులకు అహంకారం జాస్తి. ఏ పని చేసినా ఇది నేనే చేస్తున్నానని, తానే గొప్పవాడినని, తాను తప్ప మరెవరూ చెయ్యలేరని భావించే లక్షణం అహంకారం. దేహాత్మ బుద్ధిని అహంకారం అంటారు. దేహం ఆత్మ ఒక్కటే అనే భావాన్ని అహంకారం అంటారు. నిజానికి ఆత్మకు దేహానికి ఏ సంబంధం లేదు. ఆత్మ నాశనం లేనిది, సృష్టింపబడనిది. ఆనాది సనాతనం దేహం కర్మలను అనుసరించి వస్తుంది. కానీ కర్మమయమైన శరీరంపై మోహంతో దానినే ఆత్మ అని భావించి తనను తాను జీవుడు భ్రష్టుణ్ణి చేసుకోవడమే అహంకారం. అహంకారం 3 విధాలు. అవి 1 వైకారికం, 2 తైజసం, 3 భూతాది. వికారాల వల్ల అనగా వస్తు జీవ దర్శన సాంగత్యాల వల్ల వచ్చే అహంకారం, తేజస్సు వల్ల వచ్చే అహంకారం, భూతాదుల వల్ల అనగా పంచభూతాల వల్ల జీవజాలాల వల్ల వచ్చే అహంకారం. ఈ 3 లేనిది నిరహంకారం. సత్వరజస్తమో గుణాలు 3 జీవులను వివిధ భావనలకు గురి చేయడం వల్ల వచ్చేవి అహంకారాలు. స్థూల శరీరం అనగా ఇప్పుడు మనకు దర్శనమిస్తున్న మన శరీరాలపై అభిమానం స్థూలాహంకారం. దీనినే తామసికాహంకారం అంటారు. సూక్ష్మ శరీరంపై అభిమానము రాజసాహంకారం, కారణ శరీరాభిమానం సాత్వికాహంకారం. రావణ దుర్యోధనాదుల అహంకారం తామసికం. బలచక్రవర్తి వంటి వారిది రాజసహంకారం. జనక మహారాజులది సాత్వికాహంకారం. ఈ 3 లేకుండా ఉండడం జీవులలో దుర్లభం. జీవికి ఏదో ఒక అహంకారం ఉంటుంది. అది లేకపోతే శరీరం నిలబడదు, లోకంలో ఉండలేడు. ఈ 3 లేని ఏకైక పరబ్రహ్మం అమ్మవారే కనుక ఆ తల్లిని నిరహంకార అంటారు. మంత్రప్రయోగం ఫలితం తెలుసుకుందాం. పదవులు కావాలని కోరేవారికి ఈ మంత్రం గొప్పవరం. 9 ఆదివారాలు బంతిపూలతో చామంతులతో అమ్మవారిని పూజిస్తూ 1008 సార్లు జపిస్తే కోరిన పదవి లభిస్తుంది. ఈ మంత్రాన్ని ఒక రాగి రేకుపై చెక్కించి 41 రోజులు రోజు 1008 సార్లు జపిస్తూ ఆవు పాలతో అభిషేకించి ఆపై ఎర్ర పూలతో పూజిస్తే మంత్రి పదవి కానీ తత్తుల్య పదవి కానీ లభిస్తాయి. సంపదల కొరకు ఈ మంత్రాన్ని 90 రోజులు రోజు 108 సార్లు జపించాలి. ఇతరులతో తరచుగా తగాదాలు వచ్చేవారు ఈ మంత్రాన్ని రోజు 27 సార్లు జపిస్తే తగాదాలు రావు. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం నిరహంకారాయై నమః. ఓం నిరహంకారాయై నమః. ఓం నిరహంకారాయై నమః. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్సులో ఓం నిరహంకారాయై నమః అనే మంత్రాన్ని టైప్ చేయండి. అలాగే మా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.